నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భూపాలపల్లి పట్టణంలో ప్రమాదకరంగా మారిన జాతీయ రహదారిపై ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం. నకిలీ విత్తనాలను అమ్మే ముఠాను అరెస్టు చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్. భూపాలపల్లి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో అధ్వానంగా మారిన సీసీ రోడ్లు. ఇబ్బందులు పడుతున్న ప్రజలు. పెద్దపల్లి జిల్లా మంతినిలో దివ్యాంగులకు వాహనాలు పంపిణీ చేసిన జెడ్పీ చైర్మన్ పుట్టా మధు. భూపాలపల్లి పట్టణంలోని జాతీయ రహదారి ప్రమాదకరంగా మారి వాహనదారులకు చుక్కలు చూపెడుతోంది. ఎగుడు దిగుడు రోడ్లతో, పెద్ద పెద్ద గుంతలతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. రోడ్డెక్కితే భద్రంగా ఇంటికి చేరుతామో లేదోనన్న భయం. ఎలాగోలా రోడ్డెక్కినా క్షణక్షణం గుండె దడ. ఎక్కడ బండి స్కిడ్ అయి ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందో అన్న ఆందోళన. ప్రస్తుతం ఇది జయశంకర్ జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారుల పరిస్థితి. నిత్యం లారీలు, బస్సులు, అదేవిధంగా ప్రైవేట్ వాహనాలతో ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే ఈ రోడ్డుపై ప్రయాణం వాహనదారులకు మహా నరకంగా మారింది. లారీల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో ఈ రోడ్డంతా కూడా ఎగుడు దిగుడుగా మారి ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసినటువంటి వర్షాలకే పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు హడలిపోతున్నారు. ఈ రోడ్డు ఈ డివైడర్ దగ్గర నుండి అక్కడ దాకా పెద్ద పెద్ద వెహికల్స్ బాగా లోడ్ బండ్లు, లారీలు, బొగ్గు లారీలు, ఇసుక లారీలు పోవడం వల్ల పెద్దగా ఒడ్ల లెక్క తయారైంది. ఈ ఒడ్ల లెక్క తయారైన తర్వాత చిన్న చిన్న వెహికల్స్, 2 వీలర్స్ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ అడ్డం పడుతున్నారు. ఇక్కడే దగ్గరనే ఉన్నది మా ఇల్లు. మేము, మా పిల్లలు, ఈ వాటర్ ప్లాంట్ వాళ్ళందరం కలిసిపోయి వాళ్ళను రోజు లేపడం జరుగుతుంది. అక్కడ కూర్చుండబెట్టి వాటర్ చేయడం, వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళ బండ్లు కూడా డ్యామేజ్ అవుతున్నాయి. ఇది ప్రభుత్వము R&B వాళ్ళు వెంటనే స్పందించి ఈ రోడ్డును సమానంగా కనీసానికి సమానంగా కానీ చేసి అందరికీ మేలు చేకూరుస్తారని మేము ఆలోచిస్తున్నాము. హైవే కావడంతో వాహనాలు వేగంగా వస్తూ ఉంటాయి. స్పీడ్ నియంత్రణ కాకపోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డుపై ఏర్పడినటువంటి గుంతల్లో వర్షపు నీరు చేరింది. ఈ రోడ్డుపై కొత్తగా ప్రయాణించే వాహనదారులు కూడా గుంతలు గమనించలేని స్థితిలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇంకా ప్రమాదాలు చోటు చేసుకోకముందే రోడ్డును మరమ్మతు చేయించి వాహనాలు ప్రమాదాలకు గురవ్వకుండా చూడాలంటున్నారు ప్రజలు. హైవే రోడ్ అయినటువంటి 353 నేషనల్ హైవే రోడ్డు ఈరోజు చూస్తే చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 150 కోట్ల రూపాయలతోటి సంవత్సరన్నర కంటే ఎక్కువ మించి ఈ రోడ్డు నిర్మాణం జరగలేదు. కానీ ఈ రోడ్డు నిర్మాణం జరిగిన కాడి నుంచి మొత్తం చూస్తే ఓవర్లోడ్ తోటి లారీలు పోవడం మూలంగా ఒక రకంగా చెప్పాలంటే కాలువల్లాగా అయినటువంటి పరిస్థితి ఉంది. పోవాలంటేనే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2 వీలర్లు అది క్రాస్ చేసేటప్పుడు అడ్డం పడి దెబ్బలు తాకినటువంటి సందర్భాలు కూడా కోకొలలుగా ఉన్నాయి. భూపాలపల్లి ఎంట్రీ కాంచెలు మొదలుకుంటే మహాదేవ్పూర్, కాళేశ్వరం వరకు పోవాలంటే రోడ్లు మొత్తం కూడా ఇట్లనే గుంతలు పడి ఉన్నటువంటి పరిస్థితి, అంటే కాలువల్లాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ లారీలకు అధిక లోడ్ వస్తుంది. అధిక లోడును అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ రోడ్లను కనుక మరమ్మతు చేయకపోతే ఇంకా అనేక యాక్సిడెంట్లు కానీ బండ్లు స్లిడ్ అయి పడేటువంటి పరిస్థితి చాలా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము, అదేవిధంగా ప్రజాప్రతినిధులు చొరవ చూసి ఈ రోడ్లను మళ్ళీ మంచిగా చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. భూపాలపల్లి పట్టణంలోని ప్రధాన రహదారిపై ప్రయాణం చేస్తున్నారా? అయితే జర భద్రం. ఎందుకంటే భూపాలపల్లి పట్టణంలోని ప్రధాన రహదారి పరిస్థితి అధ్వానంగా మారింది. రోడ్డంతా కూడా గుంతలమయంగా, ఎగుడుదిగుడుగా మారినటువంటి పరిస్థితిలో ప్రయాణికులంతా కూడా మరి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఈ రోడ్డుపైన ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, రోడ్డంతా కూడా ఎగుడు దిగుడుగా మారింది. ఇది జాతీయ రహదారి కావడంతో లారీల రాకపోకలు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇక్కడ భారీ వాహనాల రాకపోకలు కూడా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా జిల్లా కేంద్రం కావడంతో మరి ఇతర వాహనాల రాకపోకలతో ఈ రోడ్డంతా కూడా రద్దీగా ఉంటుంది. అయితే ఇంత వేలాది వాహనాలు ప్రయాణించేటటువంటి ఈ రోడ్డు పరిస్థితి మాత్రం చాలా
దుర్భరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ వర్షాలతో రోడ్డు ఇంకా దుర్భర పరిస్థితిగా మరి దారుణంగా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఇప్పటికైనా అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు స్పందించి ఈ రోడ్డును మరమ్మతులు చేయించాలని వారు కోరుతున్నారు. సులభ మార్గాల్లో డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో నకిలీ విత్తనాలను తయారు చేసి అమ్మకం చేసేటటువంటి ముఠాకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు చెక్ పెట్టారు. గణపురం మండలం చెల్పుట్టి జంక్షన్ వద్ద వరంగల్ నుండి భూపాలపల్లి వైపు వస్తున్న I-20 కారును పోలీసులు తనిఖీ చేయగా 2 గోనె సంచుల్లో సుమారు 70 కేజీల లూజ్ పత్తి విత్తనాలను పోలీసులు గుర్తించారు. 3 వ్యక్తుల నుండి సుమారు 10 లక్షల విలువ చేసే దాదాపు 5 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను, I-20 కారును, 3 సెల్ ఫోన్లను, 35,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలు అమ్మే ముఠాను పట్టుకున్న పోలీసులను ఎస్పీ సంగ్రామ్ సింగ్ అభినందించారు. అనంతరం కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. Bhupalpalli districts task force regarding spurious seeds on information of transportation of spurious seeds by Sri P. Satyam Babu, Additional Director of Agriculture, along with the task force under the leadership of G. Mohan, Inspector of Police. They stopped a car which was at Chelpur village and found 2 bags of spurious seed cotton. On Tarvata further interrogation, it was revealed that one Karnati Krishna Reddy, son of Pulla Reddy, who is a resident of Dornapadu Mandal, Kurnool district of Andhra Pradesh, and second Marri Ranadhir Reddy, son of Ganesh, resident of Hanamkonda. Tarvata Nagi Reddy Sampath, son of Mallaya, who is resident of Gangaram village of Kalva Srirampur Mandal, Pedapalli. It was on the confession it was found that they have been doing this business since last 15 years, and since last 4 years they have been selling spurious seeds through A2 in Telangana area. Also their operations are existing in Maharashtra, especially Sironcha village of Maharashtra. The police party has caught 6 bags of spurious cotton seeds, totally 8 bags of spurious seeds which are worth 5 quintals and worth 10 lakh of rupees. Also net cash worth 35,000 and 5 mobile phones and 1 car has been seized. So this is an extremely good work done by the cooperation of Agriculture Department, Tarvata Police Department. Let this be a warning to all the persons who are selling spurious seeds that strict action will be taken against them as per law. Thank you. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రూపిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బండారి కవిత అన్నారు. రేగొండ మండలంలోని రూపిరెడ్డిపల్లి గ్రామంలో పారిశుద్ధ్య పనులను సర్పంచ్ కవిత పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తడి పొడి చెత్తలను విడివిడిగా ఉంచాలని ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా ఇంటింటికి చెత్తబుట్టలను అందించారు. సీజనల్ వ్యాధుల నుండి అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కవిత కోరారు. మొగులపల్లి మండలం మెట్టుపల్లి గ్రామానికి చెందిన మతి స్థిమితం సరిగా లేక అదృశ్యమైనటువంటి ఓ మహిళ ఎస్పీ సంగ్రామ్ సింగ్ చొరవతో స్వగ్రామానికి చేరుకుంది. మెట్టుపల్లి గ్రామానికి చెందినటువంటి మామునూరి సువర్ణ లాక్డౌన్కు ముందు గోదావరికనిలోని తన బంధువుల ఇంటికి వెళ్ళింది. అయితే తిరిగి వచ్చే క్రమంలో గోదావరికని రామగుండం నుండి జమ్మికుంట మీదుగా ఇంటికి వచ్చే క్రమంలో ఏప్రిల్ 17న జమ్మికుంట రైలుకు బదులు ఢిల్లీకి వెళ్లే రైలెక్కి ఢిల్లీ చేరింది. ఆ సమయంలో అక్కడ లాక్డౌన్ కావడంతో ఆమెను అధికారులు క్వారంటైన్లో ఉంచారు. క్వారంటైన్ గడువు ముగియడంతో ఆమె అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్కు చేరుకుంది. భాష తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి ఆమెను స్థానిక పోలీసులు ఆరా తీశారు. ఒక యువకుడి ద్వారా తన భర్తకు ఫోన్ చేయించారు. కాగా మొగుళ్లపల్లి పోలీసులు ఈ విషయాన్ని ఏఎస్పీ శ్రీనివాసులకు వివరించగా ఆయన ఎస్పీ సంగ్రామ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు.
అక్కడి అధికారులతో మాట్లాడినటువంటి ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ మహిళ సురక్షితంగా స్వగ్రామానికి చేరేలా చొరవ చూపారు. Mentally challenged my woman from Mettupalli village of Mogulapalli Mandal. Mamunuri Suvarna, wife of Rajaya, 35 years. She went missing on 17th of March from Ramagundam. Basically, she boarded a train to Delhi and reached Delhi, where she was put under a quarantine. She took treatment. Tarvata, she went missing from the quarantine facility. She was a local resident called Vidyasagar in Delhi noticed her and informed about the details of this woman. The only good point was this lady could remember her husband's number. So Dandwara, they contacted her husband and we came to know of her location that she is moving on Meerut Road. So I contacted my batchmate SP Ghaziabad, Neeraj Kumar, and with the help of UP police and SP Ghaziabad, in next 2 days we are able to trace this lady. Then a team was sent along with her husband to Delhi, and this woman was brought back safely. So this is one very good example of how citizens, police-friendly citizens, who came to the rescue of this woman. If that civilian had not informed, she would have gone missing. The civilian helped her, informed the police, and also the coordination of UP police and Telangana police. We could recover her in time and bring her back safely home to her place in Telangana. So this is one good example of how vigilant citizens can help in preventing untoward incidents. So we thank and I place on record my appreciation for this civilian in Delhi called Vidyasagar, and also the Mogulapalli police team who helped her bring back. Thank you. భూపాలపల్లి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో సీసీ రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీనగర్, హనుమాన్ నగర్, రెడ్డి కాలనీ, పుల్లు రామయ్యపల్లి, జయశంకర్ కాలనీలలో సీసీ రోడ్లు దారుణంగా తయారయ్యాయి. రోడ్ల పనులు ప్రారంభించినా వేగంగా పనులు సాగటం లేదని, దీంతో రోడ్లు మొత్తం బండలు, కంకర తేలి వాటిపై నడవాలంటే ప్రజలు నరకం చూస్తున్నారు. బైకులు కూడా పూర్తి కాని రోడ్లపై వెళ్తే పంచర్ అవుతున్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, స్థానిక కౌన్సిలర్లు సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. హనుమాన్ నగర్ రోడ్డు ఇది, మేము ఇక్కడ ఉంటున్నాం. ఇలా అయితే చాలా రోజులు అవుతున్నది, దీన్ని తయారు చేశారు కానీ తాపకసారి వస్తున్నారు, చేస్తున్నారు, రిపేర్ చేస్తారు, అంతే అవుతున్నాయి కానీ సరే చేస్తలేరు. వర్షాకాలం ఇప్పుడు బండ్లు పోవాలన్నా, తర్వాత కారు రావాలన్నా కూడా చాలా కష్టం అవుతున్నది. పంక్చర్లు అయితే తర్వాత ఎవరైనా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడే ఉండి ఆపుకొని రావడం జరుగుతున్నది. కాబట్టి ఈ వర్షాకాలం వెళ్ళకముందు తొందరగా అన్నీ కంప్లీట్ చేశారు కానీ ఇక్కడ ఈ వాడకు వచ్చేసరికి సీసీ రోడ్డు ఇబ్బంది అవుతున్నది. కాబట్టి తొందరగా కంప్లీట్ చేయాలని అధికారులకు, మిగతా వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. హనుమాన్ నగర్ భూపాలపల్లిలో ఉన్నటువంటి ఈ రోడ్డు పరిస్థితి ఇది ఈ విధంగా ఉన్నది. దీన్ని తొందరగా అధికారులు పట్టించుకొని ఏ విధంగా ఇటుగా కంప్లీట్ చేయాలనో తొందరగా కంప్లీట్ చేయాలని నేను కోరుతున్నాను. మహదేవ్పూర్ మండల కేంద్రంలో వివాదాస్పదంగా మారినటువంటి ఓ రైతుకు చెందిన భూమిని ఆర్డీఓ గణేష్ పరిశీలించారు. తమ తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్న భూమిని కొంతమంది నకిలీ పత్రాలు సృష్టించి తమకు భూమిని దక్కకుండా చేస్తున్నారని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుండగా రైతు మధుకర్ తన ఆవేదనను అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నయించుకున్న విషయం తెలిసిందే. కాగా స్పందించిన జిల్లా కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఇదివరకే ఎంఆర్ఓ సదరు రైతు భూమిని పరిశీలించగా తాజాగా ఆర్డీఓ గణేష్ రైతులకు సంబంధించిన 101/Aలో ఉన్న భూమిని పరిశీలించారు. చుట్టుపక్కల రైతుల అడిగి వివరాలు తెలుసుకున్నారు. నా పేరు పెద్దింటి మధుకర్, మా నాన్న పేరు పెద్దింటి చంద్రయ్య. మేము మాదేపూర్ గ్రామంలో నివసిస్తున్నాం. అదే గ్రామంలో మాకు ఇంత భూమి ఉంది.
ఆ భూమిలో గత 40 భూమి సర్వే నెంబర్ వచ్చేసి 101A, విస్తీర్ణం 3 ఎకరాలు 29 గుంటలు. ఆ భూమిని మా తాత ముత్తాతల కాండెళ్ళి మేమే దున్నుకుంటున్నాము, మేమే కాస్ట్ చేస్తున్నాము. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు మేము కాస్ట్ చేస్తున్నాం. దానిపైన ఆరేంద్ర సత్యనారాయణ అనే వ్యక్తి నకిలీ పట్టా సృష్టించుకొని ఈ భూమి నాదే అని వచ్చాడు. దీనిపైన మేము ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళగా ఆర్డీఓ గారు విచారించి మాకు మా పెద్దింటి చంద్రయ్య భూమేనని ధృవీకరించారు. మళ్ళీ సివిల్ జూనియర్ జడ్జి మంతిని కోర్టు కూడా మాదేనని ధృవీకరించినారు. అలాగే మన హైకోర్టుకు మేము వెళ్తే హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనిపైన మరొకసారి కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారిని ఆదేశించి ఎంక్వైరీ చేయమని 15 రోజుల క్రితం చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు వచ్చి పంచనామా చేశారు. మళ్ళీ 10 రోజుల తర్వాత ఆర్డీఓ గారిని ఆదేశించారు. కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని ఆదేశించారు. ఈరోజు ఆర్డీఓ గారు వచ్చి పంచనామా జరిపించడం జరిగింది. పక్క రైతులను ఎంక్వైరీ చేయడం జరిగింది. పక్క రైతులు 60 ఏళ్ళ కాండలి ఇది పెద్దింటి చంద్రయ్య భూమి అని చెప్పినారు. దీనిపై ఏదున్నా కూడా కలెక్టర్ గారు మాకు వెంటనే స్పందించి మాకు తగు న్యాయం చేయగలరని మేము కోరుతున్నాం. పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేదలకు నిత్యం అండగా ఉంటుందని పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంతిని మున్సిపల్ పరిధిలోని గాంధీ చౌక్లో పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధు దివ్యాంగులకు వారి ఉపాధి కోసం వాహనాలు పంపిణీ చేశారు. పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 గేర్లకు సంబంధించినటువంటి పెట్రోల్ వాహనాలని 3 వికలాంగులకు గాను ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మంతని ముత్తారం మండలం సీతంపేట నుంచి శ్రీరామ్ నగర్ మంతని పట్టణం నుంచి రాంబాబుకు ఈరోజు 3 వాహనాలు ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో మీరు కోరడం జరిగింది. ఆ రోజు ఎన్నికలు రావడంతో ఇవ్వలేకపోయినాం. పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలు నిరంతరం బీదవాళ్ళ కోసం కొనసాగుతూ ఉంటాయనే విషయాన్ని ఈరోజు మరొకసారి కూడా గుర్తు చేస్తూ ఈరోజు వీళ్ళ 3రికి కూడా ఒక కండిషన్ పెట్టడం జరిగింది. ఈ వాహనాలతోటి ఏదైనా జీవనోపాధి ఎంచుకొని ఇప్పటికే ఒకరిద్దరు ఏదో ఒక చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. వారు కూడా సంపాదించుకొని ఇంకొకరికి సాయం చేయాలనేది వారిని కోరడం జరుగుతూ ఉన్నది. వికలాంగులకు వారి సాటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సేవ చేయాలనేది వారిని కోరుతూ ఉన్నాను. ఒకరే ఎప్పటికీ సేవ చేయడం కాదు, సేవను అందుకున్న వాళ్ళు, ఆ సేవ ద్వారా అభివృద్ధి పొందిన వాళ్ళు ఇంకొకరికి సాయం చేసే విధంగా కూడా ఆలోచన చేయాలనేది ప్రతి ఒక్కరిని కూడా కోరడం జరుగుతూ ఉన్నది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడాన్ని సిపిఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. పెట్టుబడిదారులకు కొమ్ము కాసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని, ప్రభుత్వం ఇంధన ధరలు స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి పట్టణంలో సిపిఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ప్రజలపై భారం మోపుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒక పక్క కరోనా అంటూనే మరి బడ్జెట్ నుండి ప్రజలకు ఉపశమనం కలిగించాలని చెప్పేసి అన్ని పక్షాలు కూడా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ ఉంటే కరోనా అని చెప్పేసి కాకమ్మ కథలు చెప్తా ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రజలపై నడ్డి విరిచేటువంటి విధంగా ఈరోజు ప్రతి హర్చీస్కు, ప్రతి వస్తువుకి ఈరోజు రేట్లు పెంచుకొని మరి ఏదైతే పెట్టుబడిదారులకు ఉడిగం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, పెట్టుబడిదారుల కొమ్ము కాస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏమాత్రం పనిచేసేటువంటి పరిస్థితి లేదు. నిన్న కరెంటు బిల్లులు పెంచుకున్నటువంటి పరిస్థితి, 3 స్లాబ్ల మీద గతంలో ఒక ఇంటికి ఏదైతే వినియోగదారునికి 200 వస్తుందో మరి ఈరోజు ఒక్క నెలకు వచ్చేసి 1200, 1500 బిల్లు వచ్చింది. సుమారుగా మరి 500 నుంచి మొదలు పెడితే 50,000 వరకు కూడా ఒక విద్యుత్ వినియోగదారునికి బిల్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చూడబోతే మరి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఇతర క్రూడాయిలకు సంబంధించినటువంటి వాటిపైన మరి ఈరోజు ప్రభుత్వం రేట్లు పెంచేసుకున్నటువంటి పరిస్థితి
కనపడ్డది. మరి ఏదైతే క్రూడాయిల్ అమ్మకదారులు ఉంటారో, మరి పెట్టుబడిదారులు ఉంటారో వాళ్ళ పక్షాన ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు కొమ్ముగాస్తుంది తప్ప ఈ పేద ప్రజల కోసం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా రేగొండ మండలంలోనూ సిపిఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనధికార లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు సెప్టెంబర్ వరకు గడువుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంతిని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ అన్నారు. మంతిని మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లతో పుట్ట శైలజ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనాధికార లేఅవుట్ల గురించి సభ్యులకు అవగాహన కల్పించారు. అధికారుల అనుమతితోనే నిర్మాణాలు చేపట్టాలని శైలజ తెలిపారు. ప్రజలందరికీ కూడా ప్రభుత్వము నిర్ణయం మేరకు చాలా చక్కటి అవకాశము. ఎల్ఆర్ఎస్కు సంబంధించేసి చాలామంది కూడా మున్సిపాలిటీ అయ్యాక 2018 బిఫోర్ వాళ్ళు ఎవరైతే ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఇబ్బందిగా ఉన్న వారందరికీ కూడా చాలా చక్కటి అవకాశము. మరి ఫ్లాట్స్ అన్నిటినీ కూడా వారు మరి అనాధికారికంగా చేసుకొని చాలామంది లేఅవుట్ లేక ఎల్ఆర్ఎస్ లేక కూడా బిల్డింగ్స్ కట్టుకొని మామూలు పర్మిషన్ తీసుకున్న వారు మాత్రమే ఉన్నారు. కాబట్టి శ్రీరామ కాలనీ, పౌరోస్ కాలనీ, ఇకపోతే అవుట్స్కట్స్లో కూడా చాలా మటుకు 2018 కన్నా ముందు లేఅవుట్లు పెట్టుకొని కూడా ఎల్ఆర్ఎస్ తీసుకోకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎల్ఆర్ఎస్ ఎవరైతే ఇబ్బందిగా ఉన్నవారికి మరి ఈ 2029వ నెల వరకు చాలా చక్కటి అవకాశము. మరి ఇవి కూడా చెరువులకు ఆనుకొని, ఆనకట్టలకు ఆనుకొని, ఫ్లడ్ ఉన్న వాటికి ఆనుకొని ఉన్న వాటికి మాత్రము ఇవి వర్తింపవు. కాబట్టి దీనికి సంబంధించిన సమాచారము పూర్తిగా మా యొక్క మున్సిపాలిటీలో మీకు సమాచారం అందిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాము. మరి దీనికి సంబంధించిన అధికారులు మరి మీకు కావలసిన సమాచారంతో పాటు మరి ఆన్లైన్లో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనో కాంచి మొదలుకొని మీకు ఎల్ఆర్ఎస్ పూర్తి స్థాయిలో మీకు అందే విధంగా కూడా సహకరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనిపై అవగాహన మరి మంతని పట్టణంలోని మా కౌన్సిలర్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద 2 పాముల సయ్యాట అందరినీ ఆకర్షించింది. కాటారం మండలంలోని ఇబ్రహీంపల్లి గ్రామ పంచాయతీ పచ్చదనంతో నిండాలని గ్రామ సర్పంచ్ దప్పెట సరోజన తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఇబ్రహీంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతకాని క్రాసింగ్ నుండి ఇబ్రహీంపల్లి వరకు రోడ్డుకు ఇరువైపులా హరితాహారం మొక్కలను నాటారు. గ్రామ సర్పంచ్ సరోజని రాజేష్, ఉప సర్పంచ్ శేఖర్, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ఎంపీడీఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.